హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు వరమ్స్ వే ఛానల్. ఈనాటి స్పెషల్ వంకాయ పెరుగు పచ్చడి. ఇది మన ట్రెడిషనల్ వంటల్లో ఒకటి. వంకాయతో ఏం చేసుకున్నా దాని టేస్ట్ మర్చిపోలేంది. అలాంటి రుచుల్లో వంకాయ పెరుగు పచ్చడి ఒకటి. పొగ వాసనతో ఆ టేస్ట్ అమోఘం అనిపిస్తుంది. పాతకాలపు వంట అయిన ఈ వంకాయ పెరుగు పచ్చడి అనేది అందరికీ తెలుస్తుంది. కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూడండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి వంకాయలే ఈ వంకాయ పెరుగు పచ్చడికి వాడుకుంటారు. నిగనిగలాడుతున్న లేత వంకాయలు ఈ వంకాయ పెరుగు పచ్చడికి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వంకాయకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా వంకాయని ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనికి ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ని బాగా అప్లై చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి వంకాయని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వంకాయకి ఫుల్గా ఆయిల్ రాసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. నాకు ఈ స్టాండ్ ఉందండి, ఈ స్టాండ్ మీద పెట్టి నేను చేశాను. లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు కర్రల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు ఉండేవి, వాటి మీద సులువుగా చేసేవారు. కానీ ఇప్పుడు అవి అవైలబుల్ లేవు కాబట్టి మనం ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కాల్చుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా దాని తొక్కని తీసేయాలి. చూడండి, ఈ విధంగా వంకాయ పైన ఉన్న ఆ తొక్కనంతా తీసేయాలి. ఈ విధంగా మొత్తం తొక్కను తీసేసిన తర్వాత మూడికను చాక్తో కట్ చేసేసేయాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని దానిలోని గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని మాత్రం తీసేయాలి. చూడండి, ఇక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా, ఈ గింజల్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఈ వంకాయనంతటిని మెత్తటి గుజ్జులాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర వీటిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. ఉప్పు మాత్రం వేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయిన ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూను మినపప్పు వేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ఇది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం గుజ్జు చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జుని వేసుకోవాలి. వేసుకుని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్లోని ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎంత ఉప్పు సరిపోతుందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్తోని కొంచెం చిలుక్కోవాలి. ఈ చల్లారిపోయిన వంకాయ గుజ్జు తాలింపులోని పెరుగుని కలుపుకోవాలి. అంతే, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.